నేత్ర ఛానల్కు స్వాగతం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. మహాలక్ష్మి పథకము రేషన్ కార్డులు జారీ చెయ్యకముందే జూలై నెల నుండి మహాలక్ష్మి పథకాన్ని మన రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయబోతుంది. ఇందులో కిటుకు ఏంటంటే లాస్ట్ దాకా చూడండి. మీరు కనుక మహిళలై ఉండి మీకు ఈ మహాలక్ష్మి పథకానికి అర్హత ఉండాలి అంటే మీరు మీ ఇంట్లో ఎవరు కూడా ఏ ఇతర పెన్షన్లు రాని కుటుంబాలకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అధికారులు చెప్పడం జరిగింది. మీ ఇంట్లో ఎవరికైనా ఇతర పెన్షన్లు వచ్చినట్టేది ఉంటే వారికి మహాలక్ష్మి పథకము రాదు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మీరు పెళ్లి చేసుకొని ఉండి నూతనంగా పెళ్లి చేసుకొని ఉన్నవారైతే మీరు మీ తల్లిగారి రేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్టేది ఉంటే మీ తల్లి గారికి మీ తండ్రి గారికి ఒకవేళ 50 వయస్సు దాటిన పెన్షన్ తీసుకున్నట్టేది ఉంటే మీకు కూడా మహాలక్ష్మి పథకానికి అర్హులు కాదు. మీరు అత్తవారింటిలోకి వచ్చాక కూడా మీ అత్తవారికి కానీ మీ మామగారికి కానీ లేకుంటే ఏ ఇతర పెన్షన్లు అయినా కానీ వివిధ రకాల పెన్షన్లు ఉన్నాయి కదా, ఏ రకమైన పెన్షన్ అయినా మీ కుటుంబంలో వస్తున్నట్టేది ఉంటే మీకు మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఇది ఇప్పుడు లేటెస్ట్ న్యూసు. గత 6 నెలల క్రితము రేవంత్ గారు చెప్పిన విధానం ఏంటంటే అత్తకు పెన్షన్ ఇస్తాము, కోడలికి మహాలక్ష్మి పథకం ఇస్తాము మామ అని చెప్పారు. అలాగే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు 50 ఏళ్ళు దాటిన వారైతే ఇద్దరికి పెన్షన్ను ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్ గారు చెప్పారు. కానీ గెలిచాక ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్లు కొత్తవి వచ్చినవి లేవు, తీసుకునేవి లేవు. ఈ మహాలక్ష్మి పథకం కూడా లక్షల మందికి రాని విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామందికి రాకుండా పోతుంది. ఇది మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా నా వీడియో ద్వారా నేను చెప్తున్నాను. ఈ చాలామంది ఆశలు పెట్టుకొని నిరాశ చెందుతారు. ఇది ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఎంతమంది ప్రతి ఒక్క పెన్షన్దారులు అది ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, తెల్ల రేషన్ ఉన్న వాళ్ళకే మహాలక్ష్మి పథకానికి అర్హులు. రైట్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికే మహాలక్ష్మి పథకం రాబోతుంది. కుటుంబంలో ఎటువంటి పింఛను లేని వాళ్ళకు మాత్రమే ఇవ్వబోతుంది. మీరు పెళ్లి చేసుకొని మీ అత్తవారింటి కాడ ఉన్నా ఒకవేళ మీ తల్లిగారి రేషన్ కార్డులో మీ పేరు కనుక ఉన్నట్టేది ఉంటే మీ తల్లి కానీ మీ తండ్రి కానీ పెన్షన్ తీసుకున్నట్టేది ఉంటే మీకు కూడా మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఈ ప్రభుత్వము ఈ విధంగా నిర్ణయించుకొని చెప్పడం అంటూ జరిగింది. చూద్దాం ఏం ఆలోచన చేస్తుంది, మళ్ళీ తిరుగు ఆలోచన చేస్తుందా, ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించుకుందాం. ఓకే, రైట్.